ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నేడు సిట్ విచారణకు వెళ్లనున్నారు. ఎస్ఐబి వద్ద ఉన్న కాల్ డీటెయిల్ రికార్డ్స్ లో తన ఫోన్ నెంబర్ కూడా ఉండడంతో కేసు విచారణలో భాగంగా మీ వాంగ్మూలం అవసరం ఉంది అని నోటీసులో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు రాధాకృష్ణ విచారణకు హాజరు కానున్నారు. అదేవిధంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని విచారణకు రావాలని ఆయనకు కూడా సిట్ నుంచి పిలుపు అందింది. 2023 నవంబర్ నెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ నెంబర్ను ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దలు చెప్పారు అంటూ వారు వీరు అనే తేడా లేకుండా సొంత పార్టీ నేతలు మొదలు ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఎస్ఐబి బృందం అతి తెలివితో అసలైన ఆధారాలను వదిలివేసి సిట్కు చిక్కింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనధికారికంగా కొండంత చేయగా అధికారికంగా చేసిన ట్యాపింగ్ లోనే నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దొరికిపోయారు అని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ ప్రముఖుల ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి పంపిన ప్రభాకర్ రావు తెలిసే నేరానికి పాల్పడ్డారని, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. నవంబర్ నెలకు సంబంధించి 615 మంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీ తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతి పొందిన విషయాన్ని న్యాయస్థానంలో రుజువు చేయడం కోసమే సిట్ అధికారులు ఆయా బాధితుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం తమ టార్గెట్ అయిన వారి ఫోన్ నెంబర్లకు వచ్చిన కాల్స్ వినడమే కాకుండా ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డును కూడా ఉపయోగించారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యేక టూల్స్ ద్వారా వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్స్ ప్రభాకర్ రావు ముఠా తెలుసుకుందని, వాటి ఆధారంగా పలు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి.